ज्ञान चैतन्य प्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మ. గురుగారు, ఇవాల్టి మన ధర్మము కార్యక్రమంలో మా ధర్మ సందేహం ఏంటంటే, ఈరోజు మోక్షద ఏకాదశి, అలాగే గీతా జయంతి కూడా. మోక్షద ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈరోజు భగవద్గీత ఆవిర్భవించినటువంటి రోజు. ఈ భగవద్గీత ప్రపంచానికి అందిస్తున్నటువంటి సందేశం ఏంటి? మోక్షద ఏకాదశి అనేటువంటిది ఆ పేరు ఎందుకు వచ్చింది అనేటువంటిది మొదటి ప్రశ్న. దీన్ని తెలుసుకోవడానికి ముందు మోక్షం అంటే ఏమిటో తెలియాలి. మోక్షము అంటే మరల జన్మ లేకుండా ఉండటమే మోక్షం. స్వర్గలోకంలాగా నరకలోకంలాగా మోక్షలోకం అని ప్రత్యేకించి ఎక్కడా లేదు. మోక్షము అంటే మరల పునర్జన్మ లేకుండా ఉండటం. దాన్ని ఇవ్వగలిగిన ఏకాదశి కనుక మోక్షద ఏకాదశి. దా అంటే ఇవ్వగలిగినది అని అర్థం. మోక్షాన్ని ఇచ్చేటువంటిది. ఆ ఒక్క ఏకాదశి నాడే ఎందుకు ఇస్తుంది అంటే, ఆ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి, ఆ ఉపవాసం కూడా నిర్జల ఉపవాసం, కనీసం ఒక్క బిందువు కూడా నీరు తీసుకోకుండా ఉపవాసం ఉండాలి. ఆ ఉపవాసం ఉండటం అంటే కేవలం ఏది తినకుండా ఉండటం ఉపవాసం అని కాదు. ఉపసమీపే నివాస అని అర్థం. ఉపసమీపే నివాస అంటే సమీపము అంటే ఎవరికి సమీపంగా నివసించాలి? భగవంతునికి సమీపంగా నివసించాలి. ఆ భగవంతునికి సమీపంగా ఆ రోజు మొత్తం అంతా కూడా, ఆ ఒక్క రోజైనా కనీసం 365 రోజులలో ఆ ఒక్క ఏకాదశి నాడైనా పరిపూర్ణంగా ఆ మానవుడు భగవంతుని యందు దృష్టి ఉంచి కేవలం భగవంతుని చింతన మాత్రమే కలిగి భగవన్నామ స్మరణ మాత్రమే చేస్తూ కనుక ఉన్నట్లయితే మిగిలిన రోజుల్లో చేసినటువంటి పాపములన్నీ కూడా ఆ భగవంతుడు పరిహరింపజేసి ఆ ఒక్కరోజు అతడు భగవద్ధ్యానం చేసిన కారణం చేత అతడికి మోక్షాన్ని అందిస్తాడు. ఆ కారణం చేత ఆ ఏకాదశిని పర్టిక్యులర్గా మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఏకాదశి ఆ మోక్షద ఏకాదశి. కారణం ఏమంటే, ఈ మాసం దివ్యత్వం కలిగింది. 2 రకాలుగా దివ్యత్వం ఉన్నది. ఏమిటా 2 రకాలంటే, భగవద్గీతలోనే భగవంతుడే చెప్పాడు, మాసానాం మార్గశీర్షోహం. ఈ మార్గశిర మాసం కేవలం నా యొక్క రూపము అని చెప్పాడు. అందువల్ల భగవంతుని రూపం కనుక ఆ భగవంతుని తత్వాన్ని మనం పొందడానికి అనుకూలమైనటువంటి వాతావరణం కలిగినటువంటి రోజులు ఈ నెల రోజులు. ఆ నెల రోజుల్లో ఆ ఏకాదశి నాడు కనుక మనం పెద్దలు చెప్పిన రీతిగా ఉపవాసం కనుక ఉన్నట్లయితే తప్పక మోక్షం కలుగుతుంది అని పెద్దలు చెప్పినటువంటి మాట. భగవద్గీత ద్వారా భగవంతుడు మనకు ఏం చెప్పదలుచుకున్నాడు అనేది మీరు అడిగిన దాంట్లో రెండవ ప్రశ్న. భగవద్గీత ద్వారా మనిషి యొక్క కర్తవ్యాన్ని చెప్పదలుచుకున్నాడు. కేవలం భగవంతుణ్ణి ప్రార్థించడం లేదా భగవద్ధ్యానం చేయటం, కీర్తించటం, స్తోత్రం చేయటం ఇవి మాత్రమే కాదు. మానవ జీవితంలో అతడికి వ్యక్తత తెలిసిన నాటి నుండి ఆమరణాంతం వరకు మనిషి జీవితానికి వేదాలు కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసినాయి. అటు స్త్రీలకు కానీ ఇటు పురుషులకు కానీ జాతి మత కుల వ్యవస్థ లేకుండా అందరికీ, మానవ జాతి మొత్తానికి కొన్ని కట్టుబాట్లు ఏర్పాటు చేసినాయి. ఆ కట్టుబాట్ల ప్రకారం కనుక మానవుడు ఉన్నట్లయితే తప్పనిసరిగా అతడు దేన్ని పొందాలి అనుకుంటాడో దాన్ని సాధించగలుగుతాడు. ఆ సాధించటం కోసం కావలసిన మార్గాన్ని భగవద్గీతలో అర్జునుని అడ్డంగా ఉంచుకుని మానవ జాతికంతటికీ బోధించాడు. ఈ కలియుగంలో ఉండేటువంటి మానవులు అనేక రకాలైనటువంటి ఆకర్షణలకు లోనయ్యే అవకాశం ఉంది కనుక వాటి నుంచి తప్పించి ఒక క్రమమైనటువంటి మార్గంలో మానవ జాతిని ఉంచటం కోసమే కృష్ణ పరమాత్మ ఆ భగవద్గీతను అందించాడు. దాని యొక్క ఉద్దేశ్యం అది. గురుగారు, శ్రీకృష్ణ పరమాత్మ జగతిని జాగృతం చేయడానికి భగవద్గీతను మనకు అందించాడు. అయితే దేని ఆధారంగా ఈ భగవద్గీతను మనకు అందించారు? దేన్ని ఆధారంగా తీసుకునంటే, లోకంలో ఉండేటువంటి ప్రతి దానికి ఆధారం వేదోఖిలో ధర్మమూలం అని సూత్రం.
వేదముల చేతనే మొత్తం వ్యవస్థ అంతా కూడా నడపబడుతున్నది. ఇవాళ రోజున మనం చెప్పుకున్నటువంటి డిజిటల్ టెక్నాలజీ ఇవన్నీ కూడా వేదముల నుండి వచ్చినవి, ప్రత్యేకించి ఎవరో కొత్తగా కనుక్కున్నవి కాదు. వేద పరిశోధన ద్వారానే ఈ డిజిటల్ టెక్నాలజీ కూడా మనకు వచ్చింది వాటి రోజున. ఆ వేదముల యొక్క తత్వాన్ని ఆధారంగా చేసుకునే లోకానికి కావలసినటువంటి విషయాలను, వేదములను మొత్తాన్ని అధ్యయనం చేయగలిగినటువంటి వాళ్ళు ఉంటారు, చేయలేని వాళ్ళు ఉంటారు. అందరికీ వేదాలు అధ్యయనం చేసే అవకాశం లేదు లోకంలో. వేదాధ్యయనం చేసే అవకాశం ఉన్నవాళ్ళు కూడా అధ్యయనం చేయకుండా హోణ విద్యలు చదువుకుంటున్నారు. అటువంటి స్థితిలో సర్వమానవులు కూడా ఒక సరైనటువంటి మార్గంలోకి వెళ్ళాలి అంటే ఆ వేదాలను డైరెక్ట్గా అందించడం కష్టం అవుతుంది. అందువల్ల వాటిల్లో ఉండేటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో, మానవీయమైనటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో ఆయా విలువలను తన ధోరణిలో అందించాడు. రెండో విషయం, కేవలం దేన్ని ఆధారంగా చేసుకుని చెప్పారు అంటే మానవుడు ఏ విధంగానూ నిర్వీర్యము చెందకూడదు. ఏ విషయంలో అయినా కార్యోన్ముఖుడు కావాలి. ఆ కార్యం చేసేటప్పుడు అతడి యొక్క పరిశ్రమ ఎంత ఉండాలో, దాని పట్ల శ్రద్ధ ఎంత ఉండాలో ఆయా విషయాలన్నీ తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవటం కోసమే వేదాలలో వాటికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఆయా విషయముల నుంచి కొన్ని విషయములను తీసి అర్జునునకు గీతగా అందించాడు. సాక్షాత్తు భగవంతుని చేతనే చెప్పబడింది కనుక అది భగవద్గీత అయ్యింది. అది వేదములను ఆధారంగా చేసుకునే చెప్పాడు. గురుగారు, మరో సందేహం. శాస్త్రం ప్రకారం ధర్మానుసారం అని అంటూ ఉంటారు కదా, శాస్త్రం ధర్మం ఈ రెండు ఒకటేనా? రెండిటికి ఏమైనా తేడా ఉందా? శాస్త్రము వేదాలను ఆధారంగా చేసుకునేది, ధర్మము శాస్త్రమును ఆధారంగా చేసుకుని వచ్చింది. ఒకదాని నుంచి ఒకటి వచ్చినాయి. అయితే ఇక్కడ శాస్త్రము యొక్క లక్షణం ఏమంటే శాసనం చేస్తుంది. శాసితారం శాస్త్రం ఇది భవతు. శాసితారం శాసనం చేస్తుంది, నువ్వు ఖచ్చితంగా ఈ పని చేయవలసినదే అని చెబుతుంది శాస్త్రం. ఆ శాస్త్రాన్ని తప్పి కనుక మనం ప్రవర్తించినట్లయితే దానివల్ల విపరీతమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది. ఆ విపరీతమైన ఫలితాల వల్ల మనం కష్టాల పాలయ్యేటువంటి అవకాశం ఉన్నది. శాస్త్రం ప్రకారమే కనుక నడుచుకున్నట్లయితే మనల్ని కాపాడవలసిన బాధ్యత ఎవరిదవుతుందంటే శాస్త్రందవుతుంది. శాస్త్రం దేని ద్వారా వచ్చిందంటే వేదముల ద్వారానే వచ్చింది. అన్నిటికీ ఆధారం వేదములే అని ఇంతకుముందు అడిగిన ప్రశ్నలో మనం చెప్పుకున్నాం. ఆ వేదముల నుంచే శాస్త్రములు వచ్చినాయి. ఆ శాస్త్రముల ఆధారంగా ధర్మం వచ్చింది. ధారణా ధర్మ అని చెబుతున్నది. శాస్త్రం ఏం చేస్తోంది అంటే శాసిస్తున్నది, నీవు ఖచ్చితంగా ఈ పని చేయవలసిందే అని శాసిస్తుంది. ధర్మం అనేది ఒక్కొక్కప్పుడు ఆ ధర్మాన్ని మనం వదిలిపెట్టి ప్రక్క మార్గంలోకి వెళ్ళే అవకాశం కూడా ఉన్నది. ఎందుకంటే విష్ణు పురాణంలో ఒక మాట చెప్పబడి ఉన్నది, ఒక్కొక్కప్పుడు లోకోపవాదో ప్రవర్తేవం ఏతద్ధర్మేన పరిత్యజ్యతి అని చెప్పారు. ఒకవేళ లోకం కనుక అంగీకరించకపోతే అది శాస్త్రముల వల్ల తెలిసినటువంటి ధర్మమే అయినా దాన్ని వదిలిపెట్టమన్నారు. ధర్మమైనా సరే వదిలిపెట్టి వేయవచ్చు, కానీ శాస్త్రాన్ని అట్లా వదిలిపెట్టడానికి అవకాశం లేదు. శాస్త్రం ఏది చెప్పిందో దాని ప్రకారం ఖచ్చితంగా చేసి తీరవలసిందే. ధర్మాన్ని అప్పుడప్పుడు మనం వదిలిపెట్టవచ్చు. ఎలా వదిలిపెట్టవచ్చు? ఒకానొకప్పుడు అష్టావర్షాత్ భవేత్ కన్యా పుత్రవత్ పాలితామయ అనే సూత్రాన్ని అనుసరించి ఆడపిల్లకు 8 ఏళ్ల వయస్సు వస్తే వివాహం చేయాలి అనేటువంటిది ధర్మము శాస్త్రము 2 రకాలుగా చెప్పారు. అయితే ఇవాల్టి రోజున అది ధర్మం కదా అని పాటించినట్లయితే తీసుకువెళ్ళి ఎక్కడ ఉంచుతారు? ఆ కారణం చేత ఆ ధర్మాన్ని వదిలివేయవచ్చు. కనుక ధర్మాన్ని వదిలే అవకాశం ఉన్నది, శాస్త్రాన్ని వదిలేటువంటి అవకాశం లేదు.
ఆ కారణం చేత శాస్త్రాన్ని మాత్రం అనుసరిస్తూనే ఉండాలి. దాని ద్వారా మనకు చెప్పబడిన ధర్మములు ఏవైతే ఉన్నాయో, వదిలిపెట్టమన్నారు కదా అని అన్ని ధర్మాలను వదిలిపెట్టేటువంటి అవకాశం లేదు. ఎంతవరకు చేయగలుగుతామో, ప్రజోపయోగమైనటువంటి కర్మలలో ధర్మాన్ని మనం ఎంతవరకు అనుసరించగలుగుతామో, ప్రభుత్వ అంగీకారముతో కూడా ఎంతవరకు ధర్మాలను అనుసరించగలుగుతామో అంతవరకు వాటిని కూడా అనుసరించవలసింది. ధర్మానికి శాస్త్రానికి ఉన్న తేడా ఇది. అది శాసిస్తుంది, ఇది ఆచరింప చేస్తుంది. గురుగారు, మరో సందేహం. రాముడు తను భగవంతుడు కానని, కేవలం దశరథ మహారాజు కొడుకునేనని, కేవలం మానవ మాతృడినేనని ప్రకటించాడు. కానీ రామతత్వం ఆకాశమంత విశాలమైనది, సముద్రమంత లోతైనది. ఈ రామతత్వాన్ని ఎలా మనం విశ్లేషించుకోవాలి? రాముడు మర్యాద పురుషోత్తముడు. రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు మనమందరం అర్థం చేసుకునేటువంటి రాముడు వేరు, అసలు తనకు తాను చెప్పుకున్నటువంటి స్థితి వేరు. అహం మానుషమన్యే కేవల దశరథ పుత్రం అని చెప్పుకున్నాడు. ఎందువల్ల అలా చెప్పారు అంటే, రాముడు ఏ విధంగా అయితే ధర్మాన్ని అనుసరించాడో, ఇక్కడ మనకు ముందు రామావతారం వచ్చింది, తరువాత కృష్ణావతారం వచ్చింది. రామావతారంలో మీరు చెప్పినట్టుగా రాముడు నేను కేవలం మనిషిని, దశరథ పుత్రుణ్ణి అని చెప్పుకున్నాడు. నేను దేవుణ్ణని ఎక్కడా చెప్పలేదు. రామాయణాన్ని విశదంగా కనుక పరిశీలన చేసినట్లయితే 2 చోట్ల బయటపడ్డాడు నేను భగవంతుణ్ణి అని. చెప్పలేదు కానీ బయటపడ్డాడు. ఆ విషయాన్ని అలా ఉంచితే మనం, రాముడు మానవుణ్ణి అని చెప్పుకున్నాడు. కృష్ణుడు మాత్రం ఏమని చెప్పాడు అంటే, నేనే భగవంతుణ్ణి అని చెప్పుకున్నాడు. మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. కృష్ణ పరమాత్మ చెప్పిన మాట ఇది భగవద్గీతలోనే. నన్ను మాత్రమే శరణు వేడండి, నేనే భగవంతుణ్ణి, అహం వేద్మి అని చెప్పుకున్నాడు. ఇక్కడ కృష్ణావతారంలోనేమో నేనే భగవంతుణ్ణి అన్నాడు, రామావతారంలో కేవలం నేను మానవుణ్ణి అని చెప్పాడు. దీనివల్ల మనం తెలుసుకోవలసింది ఏమిటని కదా మీరు అడిగిన ప్రశ్న. మనం ఏం తెలుసుకోవాలి అంటే, లోకంలో మానవుడు అయినటువంటి ప్రతి ఒక్కడు రాముడు ఏ విధంగా అయితే ధర్మాన్ని అనుసరించాడో ఆ విధంగా కనుక ధర్మాన్ని అనుసరించినట్లయితే తరువాతి జన్మలో ఈ మానవుడే కృష్ణుడవుతాడు, భగవంతుడవుతాడు. ఇది దాని భావం. రాముడు ఎలా అయితే ధర్మాన్ని అనుసరించాడో అలా ప్రతి మానవుడు అనుసరించాలి. అనుసరిస్తే అతడు భగవంతుడితో సమానం అవుతాడు. నేనే భగవంతుణ్ణి అని కృష్ణుడు ఎట్లా చెప్పాడు? రామావతారం తర్వాతే కదా కృష్ణావతారం వచ్చింది. అంత దివ్యమైన తత్వం ఈ 2 అవతారాలు తెలియజేసినాయి. రెండవది, నేను మానవుణ్ణే అని ఎందుకు చెప్పాడు అంటే, కలియుగంలో వచ్చేటువంటి మానవులందరూ కూడా, ఆ త్రేతాయుగం తరువాత వచ్చే మానవులందరూ కూడా తాను ఎలా ధర్మాన్ని అనుసరించాడో ఆ విధంగా అనుసరించాలి. మానవుడు అనబడేటువంటి వాడు ఈ ధర్మాలను అన్నిటినీ అనుసరించాలి అనేటువంటి పాఠాన్ని లోకానికి చెప్పటం కోసం. కేవలం నేను మానవుణ్ణి అన్నది అందుకోసమే, అంతే తప్ప ఇంకోటి కాదు. రెండవది, రాముణ్ణి మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అని కదా మీరు అడిగిన ప్రశ్న. రామతత్వం చాలా చాలా గొప్పది. శంకర భగవత్పాదుల వారు చెప్పినటువంటి అద్వైత సిద్ధాంతమునకు మూలమైనటువంటి భగవద్రూపము రాముని యొక్క రూపం. వశిష్ఠుల వారు దశరథునకు 4 పుత్రులు కలిగితే ఆ 4 పుత్రులలో పెద్దవాడికి రామ అని పేరు పెట్టాడు. ఏ విధంగా పేరు పెట్టాడు రామ అనేది, ఎందువల్ల పేరు వచ్చింది? కేవలం అనేక రకాలైన భావాలు, రమయతీతి రామ, రమింపజేసేటువంటి వాడు అంటే ఆనందపరిచేటువంటి వాడు అనేటువంటి భావం. అసలైన భావం ఏమి అంటే, వేదముల నుండి మనకు వచ్చినటువంటి మంత్రములు 2 ఉన్నాయమ్మా. ఆ మంత్రములు ఏవయ్యా అంటే, ఓం నమో నారాయణాయ. రెండవ మంత్రం ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ అనేటువంటి దాంట్లో రా అనేటువంటిది అగ్ని బీజము అని అంటారు. ఆ అక్షరం కనుక లేకపోతే ఆ మంత్రానికి విలువ ఉండదు. ఓం నమో నారాయణాయ అనే దాంట్లో రా తీసేసి పలికితే
ఏమవుతుంది అది? ఓం నమో నాయనాయ అవుతుంది. అర్థం లేని మంత్రం అవుతుంది. అందువల్ల ఆ రా అనేటువంటిది ఆ మంత్రానికి ప్రాణం. ఆ ప్రాణమైనటువంటి రా అనేటువంటి అక్షరాన్ని తీసుకున్నాడు, దీర్ఘరకారం. ఓం నమశివాయ అనేది రెండో మంత్రం. అందులో మా అనేటువంటిది శక్తి బీజం. నమశివాయ దాంట్లో మా తీసేసి పలికామనుకోండి నశివాయ అవుతుంది. నశివాయ అంటే శివాయ అంటే మంగళప్రదమైనది అని అర్థం. నశివాయ అంటే అమంగళమైనది, మంత్ర వ్యతిరేకం అవుతుంది అది. ఆ కారణం చేత అది ప్రాణం. నమశివాయ అనే మంత్రానికి మా అనేటువంటిది ప్రాణం కదా. ఇది వైష్ణవ మంత్రం, అది శైవ మంత్రం. వైష్ణవ మంత్రంలో ఉన్న అగ్ని బీజాన్ని, శైవ మంత్రంలో ఉన్న శక్తి బీజాన్ని, ఈ రెండిటిని కలిపి శైవ వైష్ణవ అద్వైత తత్వాన్ని నిరూపించడం కోసమే వశిష్ఠుడంతటి వాడు ఆ దశరథుని పెద్ద కుమారునకు రామ అని పేరు పెట్టాడు. కనుక అద్వైత తత్వము యొక్క రూపమే రామచంద్రుడు. అంతకన్నా ధర్మం ఇంకొక చోట మనకు తెలియదు. రాముని కన్నా ధర్మం తమ్ముని ఎలా చూడాలో, తండ్రి పట్ల ఎలా ఉండాలో, తల్లిని ఎలా గౌరవించాలో, భార్యను ఎంతగా ప్రేమించాలో, ఈ విషయాలని స్నేహితుణ్ణి ఎలా చూడాలో, శత్రువుని ఎలా చూడాలో, మిత్రుణ్ణి ఎలా చూడాలో, ప్రతి క్షణం మానవ జీవితానికి అవసరమైనటువంటి మనుగడకు సంబంధించిన ధర్మములను నిరూపించి ఆచరించి చూపించినవాడు. అందువల్ల ఆ విధంగా రాముణ్ణి మనం అర్థం చేసుకోవాలి. గురుగారు, మంత్రానికి దైవం ఆధీనమై ఉంటుందంటారు. అవును. అటువంటి మంత్రశక్తిని ఎలా విశ్లేషించుకోవాలంటారు? మంత్రాధీనంతు దైవతం, మీరే చెప్పారు. ఆ దైవం ఎప్పుడూ మంత్రానికి అధీనమై ఉంటాడు. మంత్రాధీనంతు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో వై మమ దేవత అని వేద సూక్తి చెబుతున్నది. ఎప్పుడైతే భగవంతుని యొక్క రూపాలు 5 రూపాలు ఉన్నాయి. ఒకటి మనము చిత్రించుకుని భగవంతుడు ఇలా ఉంటాడు అనేటువంటి ఒక రూపాన్ని, కృష్ణుడైతే పింఛం ఉంటుంది, రాముడైతే కోదండం ఉంటుంది, ఇట్లా కొన్ని రూపాలు మనం, శివుడైతే చంద్రరేఖ ఉంటుంది, కొన్ని గుర్తులు ఉన్నాయి మనకు. ఆ గుర్తులను అనుసరించి ఇదిగో ఈ దేవుడు ఈ పేరుతో పిలవాలి అని అనుకుంటాం కదా మనం. అయితే ఇక్కడ భగవంతునికి ఉన్న రూపాల్లో మనం అనుకునే రూపం ఒకటి. రెండవది మంత్ర రూపం. బీజాక్షరములు ఉంటాయి అందులో. ఇదిగో ఇన్ని బీజాక్షరాలు ఉన్నాయి. ఆ బీజాక్షరములు ఏమిటయ్యా అంటే ఆ భగవంతుని యొక్క అవయవములు, మనం చూసుకునే రూపం యొక్క అవయవములు. అందులో ఉండేటువంటి ఆ అగ్ని బీజము, శక్తి బీజము అని మనం చెప్పుకున్నామే, అవి ప్రాణము, అటువంటి బీజాక్షరాలు. అలా ఉండేటువంటి మంత్రరూపము భగవంతునిది. కేవలం ఈ మంత్రరూపమే కాకుండా ఆ మంత్రాన్ని ఒక రాగి రేకు మీద లిఖించి దాన్ని కూడా పూజ చేస్తూ ఉంటారు. అది యంత్ర రూపము. ఈ 3 కాకుండా తపోరూపము, తపస్సు చేసి కేవలం ధ్యానం చేస్తూ ఉంటారు. ఆ ధ్యానం చేసేటువంటి రూపం ఒకటి భగవద్ధ్యానం. 5వ రూపమే కథారూపము, చరిత్ర, ఆ భగవంతునికి సంబంధించినటువంటి పురాణములు. ఇందులో ప్రత్యేకమైనటువంటి నిజమైనటువంటి వాస్తవమైనటువంటిది ఏదయ్యా అంటే కేవలం మంత్రము మాత్రమే. యంత్రం కూడా ఒక రూపంలో ఉన్నది. రూపం కూడా మనం ఒక రూపాన్ని చిత్రించుకుంటున్నాం. కథలో కూడా ఆ కథను గురించి మనం అనేక రకాల విషయాలు చెప్పుకుంటూ ఉంటున్నాం. ధ్యానం అనేటువంటిది ఎవరికీ తెలియకుండా మనలో మనమే చేస్తున్నాం. అలా కాకుండా ప్రస్ఫుటమైనటువంటి కొన్ని అక్షరములతో ఒక రూపాన్ని పొంది ఆ రూపానికి శక్తిని కూడా, ఎందుకంటే ఈ అక్షరములకు బోల్డంత శక్తి ఉన్నది, మించినటువంటి శక్తి. అందుకనే వాటి పేరు అక్షరములు అన్నారు. అసలు ఈ అక్షరములు ఎక్కడి నుంచి పుట్టినాయి? పరమేశ్వరుడు నాట్యం చేస్తూ ఢమరుకాన్ని మోగించాడు. ఆ మోగించిన ఢమరుకం నుంచి కొన్ని శబ్దాలు వచ్చినాయి.
ఆ శబ్దములకు అక్షర రూపాన్ని ఋషులు మనకు ఇచ్చారు. ఐవున్, రులుక్, ఏవోం, అయ్యౌచ్, హయవరట్, లన్, న్యమగణనం, జభై, గడదష్, జబగడదష్, కపచటత చటతౌ, కపై, శశసర్, హల్ ఇత్యేతాని అక్షరాణి. ఐవున్ ఆ ఈ ఊ, రులుక్ అరు అలు, ఏ ఓం ఏ ఓ, ఐఔచ్ ఐ ఔ, హయవరలట్ హయవరల, న్యమగణనం ఇణ్య ఇణి అణ న మ, కపచటత చటతౌ, కపై శశసర్, కఖ గఘ ఇణ్య చ ఛ జ ఝ ఇణి. ఈ అక్షరాలన్నీ అలా ఢమరుకం నుంచి వచ్చినాయి, ఈశ్వర ప్రసాదమై. అందుకనే వాటి పేరు అక్షరములు, క్షరము కానివి. కనుక వాటికి కూడా దివ్యమైనటువంటి శక్తి ఉన్నది. అవేవో ఎవరో తెలియక పలికిన పలుకులు కాదు, వచ్చినవి కాదు. వేదములు ఎట్లా అపౌరుషేయములో అక్షరములు కూడా అపౌరుషేయములే. అలా వచ్చిన పరమేశ్వరుడి ఢమరుకం నుంచి. కనుక వాటికి ఉన్నటువంటి శక్తి అంత గొప్పది. అందుకని భగవంతుడు కూడా దేనికి అధీనమై ఉంటాడంటే శక్తికి అధీనమై ఉంటాడు. శక్తే లేకపోతే భగవంతుడు కూడా ఏమీ చేయలేడు. అందుకనే శంకర భగవత్పాదులు వారు కూడా శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః అని చెప్పారు. పరమేశ్వరుడు కూడా శక్తి ఉంటేనే చెయ్యైనా కదపగలుగుతాడు, లేకపోతే కదపలేడు. మనం కూడా కదపలేం. ఒకవేళ ఎవరైనా వచ్చి అయ్యా ఈ పని చేసి పెట్టవయ్యా అంటే నాకు శక్తి లేదంటాం, కానీ విష్ణువు లేడు, రాముడు లేడు, కృష్ణుడు లేడు అనం, శక్తి అనే అంటాం. కనుక ఆ శక్తి యొక్క స్వరూపమే మంత్రము. ఆ మననాత్ త్రాయతి ఇది మంత్ర. చెయ్యగా 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 మనల్ని రక్షించేది కనుక దానికి మంత్రము అని పేరు. గురుగారు, భగవద్గీత 700 శ్లోకాల సమాహారం కదా. ఒక పక్క యుద్ధం జరుగుతూ ఉండగా శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇన్ని శ్లోకాలతోటి ఈ భగవద్గీతను బోధించడం అనేది సాధ్యమయ్యే పనేనా? ఒక పక్క యుద్ధం జరుగుతూ ఉండగా కాదు, యుద్ధం ఇంకా ప్రారంభం కాల. ఆ వచ్చినటువంటి కౌరవ సేనలో ఉన్న 11 అక్షౌహిణీల సైన్యాన్ని చూస్తే అర్జునునికి అందరూ బంధువులే కనపడ్డారు. నా బంధువుల్ని నేను చంపుకోలేను అని ఆ ధనస్సును అక్కడ పడేశాడు. అక్కడ ఎప్పుడైతే ఆ పని చేశాడో అతన్ని కార్యోన్ముఖుణ్ణి చేయటం కోసం చెప్పాడు. 700 శ్లోకాలు చెప్పాడు అంటే కృష్ణ పరమాత్మ ఖచ్చితంగా 700 శ్లోకాలు చెప్పాడు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇవాల్టి రోజున అవధానులు ఉన్నారు. అష్టావధానులు, శతావధానులు, సహస్రావధానం చేసేవాళ్ళు పండితులు ఉన్నారు ఈ కలియుగంలో. ఈ శతావధానం చేసేవారు, సహస్రావధానం చేసేవారు కూడా ఆ అవధానం అయిపోయిన తర్వాత ఈ 1000 పద్యాలను అప్పచెప్పాలి. అప్పచెబుతున్నారు 1000 పద్యాలు. 1 గంటన్నర 2 గంటల లోపల 1000 పద్యాలు అప్పచెప్పేస్తున్నారు వాళ్ళు. సామాన్యమైన మానవుడే 1000 పద్యాలు 1 గంటన్నరలో అప్పచెప్పినప్పుడు 700 శ్లోకాలు కృష్ణ పరమాత్మ చెప్పడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. కనుక ఖచ్చితంగా 700 శ్లోకాలు చెప్పాడు. కాకపోతే ఈ 700 శ్లోకాల్లో కొన్ని వ్యాసుడు మనకు అందించినవి ఉన్నాయి, కొన్ని పరమాత్మ చెప్పినవే ఉన్నాయి. ఆ వ్యాసుడు అందించినటువంటివి తీసివేస్తే మిగతావన్నీ కూడా పరమాత్మ చెప్పినవే. అదీ కాక ఇంకొక రకంగా కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. భారతాన్ని రచించినటువంటి ఆయనకు వ్యాసుడు అని పేరు. వ్యాసుడు అని పేరు ఎందుకు వచ్చింది అంటే చిన్నదాన్ని పెద్దదిగా చేయటమే వ్యాసము అంటే. మీరు చిన్నప్పుడు పరీక్ష రాసి ఉంటారు, తెలుగు పరీక్ష. అడవులు వ్యాసము వ్రాయము, పెద్దదిగా రాయాలి. కనుక ఆయన ఆ కృష్ణ పరమాత్మ చెప్పింది కొద్దిగా అయినా దాన్ని ఎలాబొరేట్ చేసి 700 శ్లోకాలతో మనకు ఇచ్చారు. అంతే తప్ప 700 శ్లోకాలు చెప్పారా లేదా అనేటువంటి సందేహం అక్కర్లేదు. ఆ విషయాన్ని వదిలిపెట్టి ముందు 700 శ్లోకాలు మనం చదివామా లేదా, దాంట్లో ఉన్నది స్వీకరించామా లేదా అనేటువంటిది గట్టిగా కనుక చూసుకున్నట్లయితే మన జీవనం కూడా అర్జునుని జీవనం వలె సాగుతుంది. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.